నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఏంటి మళ్ళీ వచ్చా? ఏం లేదు డాక్టర్, మీరు రాసిచ్చిన మందులన్నీ దొరికాయి. ఈ పైన రాసిన మందులే దొరకట్లేదు డాక్టర్. ఇదే కన్న సరిగ్గా రాత్మ లేదని చెక్ చేశాను బాబు, అంతే. విషయం తెలియక 50 మందులు చెప్పలేదు కదా డాక్టర్. ఓ విధమైతే ఆర్డర్ పెడతాం మరీ తెచ్చుకోవాలన్నాడు. ఏంటండి ఈ పని? ఈ టార్చర్ భరించలేక ఊరేసుకొని చస్తున్నా. అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రంభ, ఊర్వశి, మేనక వాళ్ళతో రాత్రి కట్టించుకోండి. సర్లే గాని ఊరేసుకున్న తర్వాత ఆ కుర్చీ ఎక్కడుందో అక్కడ పెట్టేయండి. నన్ను బ్రో అంటున్నావు. ఏం బ్రో పెంచలేని గుర్తుపట్టలేదా? ఊరి పెంచుగా నువ్వెట్రా? బొచ్చు ఒకటి ఎంత కూర్చుండేది కదరా, ఏమైపోయిందిరా బొచ్చు అంతా? చెప్పే కదా బ్రో, నా పెళ్ళం కొట్టి 2 పెళ్లి చేసుకుంటాను. చేసుకున్నావు మరి? చేసుకున్నా బ్రో. ఎలా ఉంది సంసారం? చెప్పలేదు బ్రో, చూపిస్తారా? చూపించేస్తావేంటి? పద. మీ ఇంట్లో ఉన్నాడా? లేదు లేదు, ఎటు సచ్చాడో నాకు తెలియదు. అది కూడా పట్టించుకోవా? నువ్వు పట్టించుకోవా? వాడు ఎలా నచ్చాడా నీకు? నువ్వెలా చేసుకున్నావే వాడిని? వాడిని చూస్తే పిల్లలు కూడా పట్టపగలేసి ఏడుస్తారు. అలాంటి మొహం ఎలా నచ్చాడు నీకు? మొన్న వచ్చి నువ్వు నన్ను తిట్టేదాన్ని అయ్యావా? నేను ఏంట్రా ఇది? ఇంతకుముందు నన్ను కొట్టలేదు, ఇప్పుడు వాళ్ళిద్దరు కొడుతుంది. వాడేనంటావా? అవును సార్, ఖచ్చితంగా వాడే. వీడియో ఖచ్చితంగా నీకు తెలుసు అంటే నాకు రీల్స్ చేసే అలవాటు ఉంది సార్. నేను ఊరెళ్ళే ముందు ఒక వీడియో తీసి అప్లోడ్ చేశాను. ఏ వీడియో? అంటే డబ్బులు, నగలు ఎక్కడెక్కడ పెట్టాలని చెప్పేసి ఒక వీడియో తీసి అప్లోడ్ చేసి పెట్టాను సార్. నాకు కమెంట్ కూడా వచ్చింది. ఏంటో కమెంట్? అంటే వాడు అడిగాడు సార్, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు అని చెప్పేసి. నేను పలానా టైంకి వెళ్ళి పలానా టైంకి వస్తానని చెప్పేసి పెట్టాను సార్. అంతే, డబ్బులు, నగలు అన్ని ఎత్తుకొని పోయాడు సార్. ఇంకేముందో చెప్పవలసింది. వచ్చేవాడు మా కీర్తన తెల్లారితే ఎగ్జామ్ పెట్టుకుని ఫోన్ మాడుకుంటా కూర్చున్నావు. అర్థమవుతుందా నీకు? వేలకు వేలు ఫీజులు తగలేట నీకు అక్కడ. ఇంతనేమని అర్థమవుతుందా అసలు? చెప్పేది ఇదే కొద్దిగా. నమస్తే బాబా. చెప్పురా, ఏమైంది బాబా అట్లా వస్తున్నావు మా కొడుకుల మీద? చూడ తెల్లారితే ఎగ్జామ్స్ ఉంది, ఫోన్ పట్టుకొని ఆడుకుంటుంది. మ్యాథ్స్ ఎగ్జామ్ ముందే, మ్యాథ్స్ లో చాలా వీక్ ఈమె. కనీసం టేబుల్ చెప్పడం కూడా రాదు. టేబుల్స్ తెలియదు తల్లి నీకే? ఎందుకు తెలియదు అంకుల్? తెలుసు. డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, స్టడీ టేబుల్, కప్ టేబుల్, ఇన్ని టేబుల్స్ కానీ మా డాడీకి అర్థం కాదు. ఏం చేద్దాం చెప్పు. తండ్రికి దగ్గర కూతురు. హాయ్, నా పేరు తారా. నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇన్స్టాలో వినోద్ ఫిలిం అకాడమీ యాడ్ చూసి వినోద్ ఫిలిం అకాడమీకి వచ్చాను. ఇక్కడ చాలా బాగా నేర్పిస్తారు, మనకు అర్థమయ్యేటట్టు చెప్తారు. బబ్లు సార్, మళ్ళీ ఉషశ్రీ మ్యామ్, వినోద్ సార్ మంచిగా క్లాస్ చెప్తారు, మనకు అర్థమయ్యేటట్టు చెప్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వినోద్ సార్కి థ్యాంక్ యూ. హలో, నా పేరు నేను పటాన్చేరు నుంచి వచ్చాను. నేను గూగుల్లో బెస్ట్ ఫిల్మ్ అకాడమీ సర్చ్ చేశాను. సో నాకు వినోద్ ఫిల్మ్ అకాడమీ దొరికింది. సో నేను ఇక్కడ ఎంక్వైరీ కోసం వచ్చాను. సో ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. సో నేను జాయిన్ చేశాను. సో ఇప్పుడు నా కోర్స్ అయిపోయింది. ఇక్కడ 4 ఫిల్మ్ యాక్టర్స్, వినోద్ సార్, బబ్లు సార్, కిషోర్ దాస్ గారు, ఉషాశ్రీ మ్యామ్ గారు చాలా కంఫర్టబుల్గా, ఫ్రెండ్లీగా నేర్పించారు. చాలా ఫ్రెండ్లీగా నాకు చెప్పారు. వినోద్ ఫిల్మ్ అకాడమీ మాత్రం వినోద్ ఫిల్మ్ అకాడమీ కాదు, ఇది నా కుటుంబం కూడా. ఇప్పుడు నా కోర్స్ అయిపోయింది. ఏదైనా నాకు క్యారెక్టర్ ఇస్తే నేను చేయగలను. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆ కాన్ఫిడెన్స్కి కారణం అంటే వినోద్ ఫిల్మ్ అకాడమీ. థ్యాంక్ యూ వినోద్ ఫిల్మ్ అకాడమీ.